Hi students, in this video we learn formulation of linear programming problem as a part of the curriculum of the CMA Inter as well as CMA Final. Linear programming technique is a mathematical approach which is used for various unsolved situations. That is, మనకి అగ్రికల్చరల్ కావచ్చు, ఇండస్ట్రియల్లో ప్రొడక్ట్ మిక్సెస్ కావచ్చు, లేదంటే షెడ్యూలింగ్ కావచ్చు, లేదంటే మనకి ఎయిర్లైన్స్కి సంబంధించి ఇష్యూస్ కావచ్చు, అట్లాగే డైట్కి సంబంధించి కావచ్చు, లేదంటే ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి పోర్ట్ఫోలియోస్ కావచ్చు. ఇలాంటి వేరియస్ సిచ్యుయేషన్స్లో మనకి కొన్ని కన్స్ట్రైంట్స్ ఉంటాయి. కన్స్ట్రైంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్షన్ సిచ్యుయేషన్. ఈ ప్రొడక్షన్ సిచ్యుయేషన్లో మనకి మెటీరియల్ లిమిటెడ్ అవైలబిలిటీ ఉండడము, లేబర్ అవర్స్ లిమిటెడ్గా అవైలబిలిటీ ఉండడము, లేదంటే మిషన్ అవర్స్ లిమిటెడ్గా అవైలబిలిటీ ఉండడము, లేదంటే ప్రొడక్ట్కి డిమాండ్ మనం ఇంతవరకే సేల్ చేయగలుగుతామనే ఒక లిమిటింగ్ ఫ్యాక్టర్ ఉండడము. ఇలా డిఫరెంట్ లిమిటింగ్ ఫ్యాక్టర్ సిచ్యుయేషన్స్లో మనం ఆప్టిమమ్ ఎంత ప్రొడక్షన్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 2 ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నాం అనుకోండి, ఆ 2 ప్రొడక్ట్స్లో ఏ ప్రొడక్ట్ ఎన్ని యూనిట్స్ తయారు చేసి ప్రొడ్యూస్ చేసి సేల్ చేస్తే మనకి మ్యాక్సిమం ప్రాఫిట్ వస్తుంది అనే సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అట్లాగే నెక్స్ట్ మనము ఇదే లీనియర్ ప్రోగ్రామింగ్ యూస్ చేసుకొని డైట్ ప్లాన్ కూడా చేసుకోవచ్చు. అంటే మనకి ప్రోటీన్ కంటెంట్ ఎంత మినిమం రిక్వైర్మెంట్ ఉంటుంది, అలాగే మనకి హైడ్రేట్స్ ఎంత మ్యాక్సిమం మనం అంతకన్నా ఎక్కువ తీసుకోకూడదు, అలాగే నెక్స్ట్ విటమిన్స్ ఇవన్నీ కూడా మనకి ఎంత మినిమం రిక్వైర్మెంట్ ఉంటుంది అనే దాన్ని కూడా మనము ఈ లీనియర్ ప్రోగ్రామింగ్ దాకా సొల్యూషన్ చేసుకోవచ్చు. అంటే సింపుల్గా చెప్పాలంటే మ్యాక్సిమం అన్ని ప్రాబ్లమ్స్కి ఎక్కడైతే కన్స్ట్రైంట్స్ కండిషనల్ ఎన్విరాన్మెంట్ ఉంటుందో అలాంటి సిచ్యుయేషన్లో మనకు ఒక బెస్ట్ సొల్యూషను వన్ షాట్ సొల్యూషన్గా మనం ఎల్పిపిని యూస్ చేసుకోవచ్చు. సో దీంట్లో ప్రొసీజర్ అసలు ఎలా ఉంటుంది, ఏ విధంగా స్టార్ట్ చేయాలి? లీనియర్ ప్రోగ్రామింగ్ అనేది బేసికల్గా మనకి ఒక మ్యాథమెటికల్ అప్రోచ్. దీంట్లో మనం మ్యాథమెటిక్స్లో యూస్ చేసుకునే లీనియర్ ఈక్వేషన్స్ని యూస్ చేసుకొని మనం సాల్వ్ చేసి ఆప్టిమమ్ సొల్యూషన్ అనేది ఎక్స్ప్రెస్ చేస్తాం. సో దీంట్లో మనం చేయాల్సిన ప్రొసీజర్ ఏంటంటే, ఫస్ట్ గివెన్ సిచ్యుయేషన్ ఏంటనేది మనం చూడాలి. అంటే వాట్ ఈజ్ టు బి ఐడెంటిఫైడ్, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాము, ఆ సిచ్యుయేషన్ ఏంటి అసలు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్రొడక్ట్ ఎన్ని తయారు చేయాలి, మనం ఒక 3 ప్రొడక్ట్స్ తయారు చేస్తుంటే ప్రొడక్ట్ ఏ ఎన్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలి, ప్రొడక్ట్ బి ఎన్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలి, ప్రొడక్ట్ సి ఎన్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలి. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ పోర్ట్ఫోలియోకి సంబంధించి అయితే పర్టికులర్ షేర్స్లో ఎన్ని షేర్స్ కొనాలి, ఏ కంపెనీలో, బి కంపెనీలో ఎన్ని షేర్స్ కొనాలి, లేదంటే గోల్డ్లో ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఇలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదా అలాగే హాస్పిటల్లో అయితే ఎంతమంది నర్సులు పలానా షెడ్యూల్లో కావాల్సి వస్తుంది, మనకి ఆ షిఫ్ట్ సిస్టంలో వాళ్ళు రన్ చేస్తున్నప్పుడు ఈచ్ షిఫ్ట్లో ఎంతమంది నర్సెస్ మనకి మినిమం అవసరం అవుతుంది, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఇలా ఏ ప్రాబ్లంకైనా సరే మనము సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అయితే ఆ ప్రాబ్లం ఏంటనేది మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఆ ప్రాబ్లమ్ని మనం ఏం చేయాలి అని అంటే లీనియర్ ఈక్వేషన్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఇలా ఈ లీనియర్ ఈక్వేషన్స్లోకి కన్వర్ట్ చేసుకోవడాన్ని మనము ఫార్ములేషన్ ఆఫ్ ఎల్పిపి అంటాం. సో ఎనీ గివెన్ సిచ్యుయేషన్, ఆ గివెన్ సిచ్యుయేషన్ని మనము ఒక ఈక్వేషన్స్లోకి, మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ అంటే లీనియర్ ఈక్వేషన్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. అలా కన్వర్ట్ చేసుకున్న తర్వాత దానికి మనము వేరియస్ అప్రోచెస్ లైక్ గ్రాఫికల్ సొల్యూషన్. సో గ్రాఫ్ ద్వారా మనము సొల్యూషన్ ఐడెంటిఫై చేయొచ్చు. అలాగే సింప్లెక్స్ మెథడ్ ద్వారా సొల్యూషన్ ఐడెంటిఫై చేయొచ్చు. ఎప్పుడు గ్రాఫికల్ సొల్యూషన్ మనం యూస్ చేయగలుగుతాము, ఎప్పుడు సింప్లెక్స్ సొల్యూషన్ యూస్ చేయగలుగుతాము అంటే మనం ఐడెంటిఫై చేయాల్సిన వేరియబుల్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం 2 ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం అనుకోండి, లెట్ ఇట్ బి X1 అండ్ X2. సో X1 ఎన్ని ప్రొడ్యూస్ చేయాలి, X2 ఎన్ని ప్రొడ్యూస్ చేయాలి అని ఐడెంటిఫై చేయాలనుకున్నప్పుడు అప్పుడు మనకి 2 వేరియబుల్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇలా 2 వేరియబుల్స్ ఫైండ్ అవుట్ చేయాల్సిన సిచ్యుయేషన్లో మనం గ్రాఫికల్ సొల్యూషన్ని ఆప్ట్ చేసుకుంటాం. వెరాజ్ మోర్ దెన్ 2 వేరియబుల్స్ని ఫైండ్ అవుట్ చేయాల్సిన సిచ్యుయేషన్లో మనం సింప్లెక్స్ని ఆప్ట్ చేసుకుంటాం. సో ఎనీవే ఫస్ట్ స్టెప్ అయితే మనము గివెన్ సిచ్యుయేషన్ని ఎల్పిపిలోకి కన్వర్ట్ చేసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ ఫార్ములేషన్ ఆఫ్ లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లం. ఈ కన్వర్షన్ని మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్తో మనము స్టార్ట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ కంపెనీ producing
two kinds of products. A and B. A requires 200 grams of material and 3 hours of labor. దట్ ఈస్ ఏ అనే ప్రొడక్ట్ ఒకటి తయారు చేయాలంటే మనకి 200 grams ఆఫ్ మెటీరియల్ కావాలి, అలాగే 3 hours ఆఫ్ లేబర్ కావాలి. సిమిలర్లీ బి రిక్వైర్స్ 300 grams ఆఫ్ మెటీరియల్ అండ్ 2 hours ఆఫ్ లేబర్. అంటే మనం ఒక యూనిట్ బి తయారు చేయాలంటే 300 grams ఆఫ్ మెటీరియల్ కావాలి, 200 hours లేబర్ కావాలి. అంటే సింపుల్గా చెప్పాలంటే మనం ఇక్కడ ఏ అనే దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలి అని అంటే ఒక యూనిట్ పర్ యూనిట్ మనం ఏ అనేది ఒక యూనిట్ 1 యూనిట్ మ్యానుఫ్యాక్చర్ చేయాలి అని అంటే మనకి మెటీరియల్ 200 grams కావాలి, అలాగే లేబర్ వచ్చేసి మనకి 3 hours కావాలి. అలాగే మనం బి అనేది మ్యానుఫ్యాక్చర్ చేయాలి ఒక యూనిట్ అంటే మనకు మెటీరియల్ 300 grams కావాలి, అలాగే లేబరు 2 hours కావాలి. ఇలాంటి సిచ్యువేషన్లో ప్రాబ్లం ఏముంది, మన ఇష్టం వచ్చినన్ని మనం తయారు చేసుకొని అమ్ముకోవచ్చు కదా. చూద్దాం. అలాగే మనం ఏని మ్యానుఫ్యాక్చర్ చేస్తే మనకి ప్రాఫిట్ వచ్చేసి ఏని మ్యానుఫ్యాక్చర్ చేసి సేల్ చేస్తే ఒక్కొక్క యూనిట్కి మనకి 40 rupees ప్రాఫిట్ వస్తుంది. అలాగే బీని మ్యానుఫ్యాక్చర్ చేసి సేల్ చేస్తే ఒక్కొక్క యూనిట్కి 60 rupees వస్తుంది అనుకోండి. ఇప్పుడు మనం ఈ సిచ్యువేషన్లో ఎన్ని యూనిట్స్ ఏ తయారు చేయాలి, బి తయారు చేయాలి అనేది మనకు క్వశ్చన్. సపోజ్ ఏ ఒక 100 units తయారు చేయమంటారా, బి ఎన్ని యూనిట్స్ తయారు చేయమంటారా? డిమాండ్ ప్lentyగా ఉందనుకోండి, మీరు ఎన్ని తయారు చేసినా సేల్ అవుతాయి, ప్రాబ్లం లేదు. బట్ ఇక్కడ ఇంకా ప్రాబ్లం ఏముంది, ఎన్నైనా తయారు చేసుకోవచ్చు కదా. కాకపోతే ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే ఈ అవైలబిలిటీ ఆఫ్ మెటీరియల్ అనేది మనకి అన్లిమిటెడ్గా దొరకటం లేదు, మనకి లిమిటెడ్గా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అవైలబిలిటీ ఎంత ఉంది టోటల్ మనకి మెటీరియల్ అంటే జస్ట్ ఒక 5 kgs మాత్రమే ఉందనుకోండి. అంతకన్నా మెటీరియల్ మనకి దొరకదు అనుకోండి. స్కేర్స్ రిసోర్సెస్ అంటే మనం ఆ 5 kgsని యూజ్ చేసుకొని మనము ప్రొడక్షన్ చేయాలి. అలాగే లేబర్ వచ్చేసరికి మనకి మహా అయితే ఒక 30 hours మాత్రమే మనకి అవైలబిలిటీ ఉందనుకోండి ఆ డేలో. సో ఆ 30 hours మాత్రమే మనం యూజ్ చేసుకొని ప్రొడక్షన్ చేయాలి. సో ఇలాంటి సిచ్యుయేషన్లో ఏ కాంబినేషన్ మనం వాడాలి అంటే ఇక్కడ ఏంటి కన్స్ట్రెంట్స్ ఉన్నాయి, లిమిటింగ్ ఫ్యాక్టర్స్. లిమిటింగ్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, మెటీరియల్ మనకి 5 kgs దొరుకుతుంది, అలాగే లేబర్ అనేది మనకి 30 hours దొరుకుతుంది. సో ఇలాంటి లిమిటింగ్ ఫ్యాక్టర్ సిచ్యుయేషన్ దాన్ని కన్స్ట్రెంట్స్ అంటాం. లేదంటే ఇంకా కన్స్ట్రెంట్స్ ఇంకా ఉండొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ ఇంతకన్నా ఎక్కువ సేల్ చేయలేను, లేదా బి మినిమం ఇంత సేల్ చేయాలి మార్కెట్లో డిమాండ్ మీట్ అవ్వాలంటే, ఇట్లా కొన్ని కన్స్ట్రెంట్స్ ఉంటాయి. సో ఏదైనా సరే ఒక కండిషన్ లాగా మనకి సిచ్యుయేషన్ ఉన్నప్పుడు దాన్ని మనం కన్స్ట్రెయిన్ అంటాం. ఇలాంటి సిచ్యుయేషన్లో మన రిక్వైర్మెంట్ ఏంటి అని అంటే ఫైండ్ అవుట్ హౌ మెనీ of product A and product B to be produced and sold. అంటే ప్రొడక్ట్ ఏ ఎన్ని ప్రొడ్యూస్ చేయాలి, ప్రొడక్ట్ బి ఎన్ని ప్రొడ్యూస్ చేయాలి వాటిని సేల్ చేయడానికి. ఇక్కడ మనం అజ్యూమ్ చేసుకుంటాం అన్ని ప్రొడ్యూస్ చేసినవన్నీ సేల్ చేస్తాం, లిమిటింగ్ ఫ్యాక్టర్ ఏమీ లేదు. సో ఇలాంటి సిచ్యుయేషన్లో మనం ఎన్ని ప్రొడ్యూస్ చేయాలి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం ఈ సిచ్యుయేషన్ ఉంది కదండి, ఈ సిచ్యుయేషన్ని మనం ఎల్పిపిలో సాల్వ్ చేయాలి అంటే మన అల్టిమేట్ గోల్ ఏంటి, ఏ ఎన్ని యూనిట్స్ తయారు చేయాలి, బి ఎన్ని యూనిట్స్ తయారు చేయాలి. అది ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ దీన్ని మనం ఏం చేయాలంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఎల్పిపిలోకి కన్వర్ట్ చేయాలి. దీన్ని మనం ఫార్ములేషన్ ఆఫ్ ఎల్పిపి అంటాం. ఫార్ములేషన్ ఆఫ్ ఎల్పిపి, ఫార్ములేషన్ ఆఫ్ లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లం. ఎలా ఫార్ములేట్ చేయాలి, ఇక్కడ లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లం అన్నాం. అంటే మనం ఏంటి గివెన్ సిచ్యుయేషన్ మొత్తాన్ని ఎల్పిపి అంటే లీనియర్ ఈక్వేషన్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. లీనియర్ ఈక్వేషన్స్ అంటే అది మన గ్రాఫ్ పేపర్ మీద డ్రా చేస్తే ఒక స్ట్రైట్ లైన్ లాగా వస్తుంది అనమాట. ఓకే, సో అట్లా మనం y = a ప్లస్ bx ఫార్మెట్లో. సో అట్లా మనం లీనియర్ ఈక్వేషన్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, కన్వర్ట్ చేసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి, వెరీ సింపుల్. ప్రతి ప్రాబ్లంకి ఇదే ప్రొసీజర్. ఫస్ట్ మనము ఆబ్జెక్ట్ డెసిషన్ వేరియబుల్స్ ఏంటనేది చూడాలి. ఏంటి అసలు డెసిషన్ వేరియబుల్స్, ఏం ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నారు. ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాము, ప్రొడక్ట్ ఏ ఎన్ని తయారు చేయాలనుకుంటున్నాం, ప్రొడక్ట్ బి ఎన్ని తయారు చేయాలనుకుంటున్నాం. సో దాన్ని డెసిషన్ వేరియబుల్స్ అంటాం. సో లెట్ x1,
లెట్ x2 లేదంటే ఎక్స్ వై మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. లెట్ x1 ఏమనుకుంటున్నాం, బి నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ ప్రొడక్ట్ ఏ. ప్రొడక్ట్ ఏ ఎన్ని యూనిట్స్ అనేది మనము x1 అనుకుంటాం. సిమిలర్లీ లెట్ x2 బి ద నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ ప్రొడక్ట్ బి. సో అట్లా మనం డెసిషన్ వేరియబుల్స్ అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అసలు ఆ ఇచ్చిన సిచ్యుయేషన్లో మనం ఆన్సర్ ఏం కావాలి, ఏం ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాము, ఏ ఏరియాలో మనం డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నాం. ఇది ప్రొడక్ట్ మిక్స్. ఏ అనేది ఎన్ని యూనిట్స్ తయారు చేయాలి, బి అనేది ఎన్ని యూనిట్స్ తయారు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెస్ట్మెంట్కి అనుకోండి, ఏ షేర్స్లో ఎన్ని ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. సపోజ్ టీసీఎస్ కంపెనీలో ఎన్ని షేర్స్ కొనాలి, లేదంటే ఎస్బీఐ బ్యాంక్లో ఎన్ని షేర్స్ కొనాలి, అలా మనం థింక్ చేయొచ్చు. లేదంటే హాస్పిటల్కి సంబంధించి అనుకోండి, నర్సెస్కి సంబంధించి మనము డిజైన్ చేసేటప్పుడు ఏ షిఫ్ట్లో ఎంతమంది నర్సులు కావాలి. సో షిఫ్ట్ 1 ఫర్ ఎగ్జాంపుల్ 6 to 10 అనుకోండి, దాంట్లో ఎంతమంది నర్సులు, అది డెసిషన్ వేరియబుల్. అలాగే సెకండ్ షిఫ్ట్ 10 to 2 అనుకోండి, ఎంతమంది నర్సెస్ కావాలి. అలా ఈచ్ షిఫ్ట్లో ఎంతమంది నర్సెస్ కావాలి, ఏదైతే మనం ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నామో దాన్ని డెసిషన్ వేరియబుల్ అంటాం. నెక్స్ట్ వచ్చేసరికి మనము ఆ డెసిషన్ వేరియబుల్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఏ గోల్తో ఫైండ్ అవుట్ చేయాలి, దాన్ని ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అంటాం. ఆ డెసిషన్ వేరియబుల్స్ ఫైండ్ అవుట్ చేసేదానికి గోల్ ఏంటి అసలు. ఈ గోల్ అనేది జనరల్గా 2 టైప్స్ ఉంటుందండి, మ్యాక్సిమైజేషన్ అలాగే మినిమైజేషన్. అంటే మ్యాక్సిమైజేషన్ అంటే ఏంటి, పెంచుకుంటూ వెళ్ళడం, మ్యాక్సిమం. ఫర్ ఎగ్జాంపుల్ మనమైతే ప్రాఫిట్ ఎలా ఆలోచిస్తాము, ప్రాఫిట్ని పెంచుకోవాలని చూస్తాం. అలాగే రెవెన్యూని ఏం చేస్తాం, పెంచుకోవాలని చూస్తాం. ఇప్పుడు ఇక్కడ ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నంటే ఏం పెంచుకోవాలని చూస్తాం, ఆ ప్రొడక్ట్స్ తయారు చేసి వాటిని సేల్ చేస్తే వచ్చే ప్రాఫిట్ని మనం పెంచుకోవాలని ట్రై చేస్తాం. దాన్ని మ్యాక్సిమైజేషన్ ఆఫ్ ది ప్రాఫిట్స్ అంటాం. లేదా అలాగే సేల్స్ రెవెన్యూని పెంచుకోవాలంటే ఎలా, సేల్స్ రెవెన్యూని మ్యాక్సిమైజేషన్ చేయడం. లేదా మనం ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు వాటి మీద వచ్చే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ని మ్యాక్సిమైజ్ చేసుకోవడం. ఇలా మనం ఒక సిచ్యుయేషన్లో దేన్ని ఎక్కువ మ్యానుఫ్యాక్చర్ చేసుకోవాలి, దేన్ని మ్యాక్సిమైజ్ చేసుకోవాలి. అక్కడ సిచ్యుయేషన్ మ్యాక్సిమైజేషన్ రిలేటెడ్ అయితే ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఏమవుతుంది, మ్యాక్సిమైజేషన్ అవుతుంది. అక్కడ సిచ్యుయేషన్ కానీ మినిమైజేషన్ అంటే ఏంటి, కాస్ట్ని తగ్గించుకోవడము. అంటే మనం ప్రొడక్షన్ కాస్ట్కి సంబంధించి డిస్కస్ చేస్తున్నప్పుడు ఎన్ని యూనిట్స్ తయారు చేస్తే ప్రొడక్ట్ ఏ ఎన్ని యూనిట్స్ తయారు చేస్తే ప్రొడక్ట్ బి ఎన్ని యూనిట్స్ తయారు చేస్తే మనకి కాస్ట్ తక్కువ అవుతుంది. సో దాన్ని మినిమైజేషన్ అంటే కాస్ట్ని తగ్గించుకోవాలని చూస్తాం. లేదంటే బ్యాడ్ డెట్స్ని తగ్గించుకోవడం, లేదనంటే ఇంకేదన్నా వేస్టేజ్ని తగ్గించుకోవడం, ఐడియల్ టైంని తగ్గించుకోవడం. ఇలా డిఫరెంట్ సిచ్యుయేషన్స్లో మినిమైజేషన్ గురించి ఆలోచిస్తాం. సో ఆ సిచ్యుయేషన్లో జనరల్గా మినిమైజేషన్ మనకి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తగ్గించుకోవచ్చు, లేదంటే ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించుకోవచ్చు, లేదంటే ఇంకా వేరే అదర్ సిచ్యుయేషన్స్లో ఎక్కడైతే కాస్ట్కి సంబంధించి ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో అక్కడంతా మనం తగ్గించడానికి ట్రై చేస్తాం. మనం ఫస్ట్ డెసిషన్ వేరియబుల్స్ని ఐడెంటిఫై చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఐడెంటిఫై చేయాలి. మీరు ఫైండ్ అవుట్ చేయాలనుకున్న డెసిషన్ వేరియబుల్స్ x1 x2 అనేది గోల్ ఏంటి, ఇక్కడ మనకి గోల్ ఏంటి, ఈ సిచ్యుయేషన్లో మనం ఎన్ని యూనిట్స్ తయారు చేయాలి, సో దట్ మనకి ఏంటి ప్రాఫిట్ గురించి, కాబట్టి మనకి మ్యాక్సిమైజేషన్ ఆఫ్ ది ప్రాఫిట్ అనేది గోల్. సో ప్రాఫిట్ పెంచుకోవాలి. సో ఇక్కడ మన గోల్ వచ్చేసరికి మ్యాక్సిమైజేషన్. ఏంటది, మ్యాక్సిమైజేషన్ ఆఫ్ ది ప్రాఫిట్. అలాగే థర్డ్ అనేది కన్స్ట్రెయింట్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. సో కన్స్ట్రెయింట్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే కండిషన్స్ అనుకోవచ్చు, లేదంటే లిమిటింగ్ ఫ్యాక్టర్స్ అనుకోవచ్చు. ఏంటి లిమిటింగ్ ఫ్యాక్టర్స్, ఇప్పుడు ఈ సిచ్యుయేషన్లో మనం x1 x2 ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏ అనేది ఎన్ని ప్రొడక్ట్స్ తయారు చేయాలి, బి అనేది ఎన్ని ప్రొడక్ట్స్ తయారు చేసి సేల్ చేయాలనేది ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే గోల్ ఏంటి, ఆ యూనిట్స్ దేనికోసము, మ్యాక్సిమైజేషన్ ఆఫ్ ది ప్రాఫిట్. మీకు ఒక్కొక్క యూనిట్ సేల్ చేస్తే ఏ అనేది 40 రూపీస్ వస్తుంది, బి అనేది 60 రూపీస్ వస్తుంది. సో ఆ ప్రాఫిట్ని మనం మ్యాక్సిమైజ్ చేసుకోవాలి. ఎన్ని యూనిట్స్ ఏ తయారు చేసి అమ్మితే, అలాగే ఎన్ని యూనిట్స్ బి తయారు చేసి అమ్మితే ఎక్కువ ప్రాఫిట్ మనకు వస్తుంది. ఆ కాంబినేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి, దాన్ని ప్రొడక్ట్ మిక్స్ అంటాం. మరి ఆబ్జెక్టివ్ ఫంక్షన్ తెలిసింది, డెసిషన్ వేరియబుల్స్ తెలిసింది. ఇప్పుడు మనకి ఏంటి కన్స్ట్రెయింట్స్. బట్ మరి ఎన్ని యూనిట్స్ అంటే అన్ని యూనిట్స్ మనం తయారు చేసుకోలేం కదా. ఇక్కడ మన దగ్గర లిమిటింగ్ అంటే కండిషన్ ఏముంది, ఒకటి మనం వాడే మెటీరియల్ లిమిటెడ్గా ఉంది. ఎన్ని కేజెస్ ఉంది, 5 కేజెసే ఉంది, అంతకన్నా ఎక్కువ లేవు. అలాగే మనం వాడే లేబర్ అవర్స్ ఎన్ని ఉన్నాయి మనకి మ్యానుఫ్యాక్చరింగ్కి, 30 అవర్సే ఉన్నాయి. సో అంతకన్నా ఎక్కువ యూజ్ చేయాలి. ఇలా 2 కండిషన్స్ ఉన్నాయి. ఈ 2 కండిషన్స్ని మనం ఏమంటాం అంటే 2 కన్స్ట్రెయింట్స్ అంటాం. అంటే ఇక్కడ మనకున్న కన్స్ట్రెయింట్స్ ఒకటి లేబర్ కన్స్ట్రెయింట్ ఒకటి ఉంది, అలాగే మెటీరియల్ కన్స్ట్రెయింట్ ఉంది. అంటే రిసోర్సెస్ అనమాట, మనం వాడే రిసోర్సెస్, ఈ ప్రొడక్షన్కి మనం వాడే రిసోర్సెస్ అనేది మనకి కన్స్ట్రెయింట్. ఈ రెండే ఉంటాయా, అలాగేం లేదు. డిమాండ్ కన్స్ట్రెయింట్ ఉండొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్ట్ ఏ మనం ఎన్నంటే అన్ని తయారు చేసేస్తే మార్కెట్లో సేల్ చేయలేకపోవచ్చు. సో దాన్ని డిమాండ్ కన్స్ట్రెయింట్ ప్రొడక్ట్ ఏకి ఉందనుకోండి, అదొక కన్స్ట్రెయింట్, అదొక కండిషన్. అలాగే ప్రొడక్ట్ బికి సంబంధించి మార్కెట్లో మినిమం సప్లై చేయాల్సి వస్తుంది. సో మినిమం రిక్వైర్మెంట్ ఆఫ్ ప్రొడక్ట్ బి ఉంటుంది, అంతకన్నా తక్కువ ప్రొడక్షన్ చేయడానికి లేదు, అదొక కండిషన్ అనుకోండి. ఇలా అక్కడ ఏదైతే మనకు ఒక కండిషన్గా మెన్షన్ చేస్తారో క్వశ్చన్లో, దాన్ని మనం కన్స్ట్రెయింట్గా తీసుకోవాలి. అంటే దాని అర్థం ఏంటంటే ముందు డెసిషన్ వేరియబుల్స్ ఐడెంటిఫై చేసిన తర్వాత నెక్స్ట్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్కి ఒక లీనియర్ ఈక్వేషన్ డ్రా చేయాలి.
అలాగే ప్రతి కన్స్ట్రెయింట్కి లేబర్కి ఒక కన్స్ట్రెయింట్ ఉంది, ఇక్కడ మెటీరియల్కి ఒక కన్స్ట్రెయింట్ ఉంది, ఒక లీనియర్ ఈక్వేషన్ డ్రా చేయాలి, దాన్ని కన్వర్ట్ చేయాలన్నమాట. ఆ కన్స్ట్రెయింట్ని లీనియర్ ఈక్వేషన్స్ మనం ముందుగానే చెప్పుకున్నాం కదా. ఎల్పీపీ అంటే ఫార్ములేషన్ అంటే ఏంటి, ప్రతి దాన్ని లీనియర్ ఈక్వేషన్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ లాస్ట్ మనకి నాన్ నెగిటివ్ కన్స్ట్రెయిన్ అని ఉంటుంది, నాన్ నెగిటివ్ కండిషన్ లేదా నాన్ నెగిటివ్ కన్స్ట్రెయిన్. నాన్ నెగిటివ్ కన్స్ట్రెయిన్ అంటే దాని అర్థం ఏంటంటే, మనము ఈ లీనియర్ ప్రోగ్రామింగ్లో ఎల్పీపీలకు ఫార్ములేట్ చేసేటప్పుడు మనం ఏదైతే డెసిషన్ వేరియబుల్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నామో అది మైనస్లో ఉండకూడదు. అంటే మన ఆన్సర్ x1 అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉండాలి, లేదంటే x2 అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉండాలి. అంటే 0 అన్నా ఉండొచ్చు, మీరు కనుక్కోబోయే ఆన్సర్ 0 అన్నా ఉండొచ్చు, 0 కన్నా ఎక్కువ ఉండొచ్చు. బికాస్ ఆ వేరియబుల్స్ అనేది పాజిటివ్లోనే ఉండాలి అనేది ఒక కండిషన్, ఇది కామన్గా ఉంటుంది. అంటే ఓవరాల్గా మనము సిఎంఏ ఇంటర్ అయినా సిఎంఏ ఫైనల్ అయినా ఇది ఒక కరికులంగా మనకు ఉంది ఎల్పీపీ అనేది. సిఎంఏ ఇంటర్లో అయితే ఓఎంలో ఉంది మనకు తెలిసిందే, అలాగే ఫైనల్లో అయితే మనకి ఎస్సీఎంలో ఒక పార్ట్ వస్తుంది. సో దీంట్లో రెండిట్లో కూడా ఫార్ములేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఫార్ములేషన్ అనేది ప్రాబ్లమ్స్ సిఎంఏ ఇంటర్లో అడుగుతుంటారు, అలాగే ఫైనల్లో కూడా అడుగుతుంటారు. ఈ ఫార్ములేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం గుర్తుపెట్టుకోవాల్సిన స్టెప్స్ వన్స్ అగైన్ ఒకసారి రిపీట్ చేస్తే, ఫస్ట్ డెసిషన్ వేరియబుల్స్ ఐడెంటిఫై చేయాలి, తర్వాత ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఐడెంటిఫై చేయాలి, తర్వాత కన్స్ట్రెంట్స్ ఐడెంటిఫై చేయాలి, తర్వాత నాన్ నెగిటివ్ కన్స్ట్రెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఒకసారి ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ చూస్తే ఫస్ట్ మనకి డెసిషన్ వేరియబుల్స్ ఏమనుకున్నాం మనం ఇక్కడ, x1 x2 అనుకున్నాం. సో అది డెసిషన్ వేరియబుల్స్. నెక్స్ట్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఏమనుకున్నాం మనం, సో డెసిషన్ వేరియబుల్స్ ఫస్ట్ పాయింట్ x1, let x1 be number of units of product A, అలాగే let x2 be number of units of product B. ఇది డెసిషన్ వేరియబుల్, ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇంకా ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఏమనుకున్నాం మనం, ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ప్రాఫిట్ పెంచడం, మ్యాక్సిమైజేషన్ మినిమైజేషన్ ఏదో ఒకటి ఉంటుంది. సో మ్యాక్సిమైజేషన్ ఆఫ్ ప్రాఫిట్స్. మరి దీనికి మనం ఎల్పీపీలోకి ఫార్ములేట్ చేయాలి కదా. ప్రాఫిట్ని దీన్ని డినోటెడ్ మ్యాక్సిమైజేషన్ మినిమైజేషన్ డినోటెడ్ బై జెడ్. సో ప్రాఫిట్ ఎంత వస్తుందండి, మనం ఎన్ని యూనిట్స్ అనుకున్నాము, x1 అనుకున్నాం, ఎన్ని యూనిట్స్ అనుకున్నాం x1. ఈచ్ యూనిట్కి ప్రాఫిట్ ఎంత వస్తుంది మనకి, ఒక్కొక్కటి 40 రూపీస్ వస్తుంది. అలాగే బీకి అయితే ఎంత వస్తుంది, 60 రూపీస్. సో 40 ఇంటూ x1, 40x1 అంటే మనం x1 యూనిట్స్ అమ్ముతాం, అది తర్వాత ఫైండ్ అవుట్ చేస్తాం 10 యూనిట్సా 20 యూనిట్స్ అని. మనం ఎన్ని యూనిట్స్ అమ్ముతామో అన్ని 40s అనమాట. ప్లస్ అలాగే వైకి వచ్చేసరికి 60 రూపీస్ ఇంటూ x2 అంటే 60x2. వైకి వచ్చేసరికి 60 రూపీస్, 60x2 అంటే మన ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఏంటి ఇక్కడ, మ్యాక్సిమైజ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 40x1 ప్లస్ 60x2. సో ఇది లీనియర్ ఈక్వేషన్స్గా కన్వర్ట్ అయిపోయింది మన ఆబ్జెక్టివ్ ఫంక్షన్. ఓకే, తర్వాత కన్స్ట్రెయింట్స్కి వచ్చేసరికి మనం ఫస్ట్ కన్స్ట్రెయింట్ ఏమన్నాం, మెటీరియల్ కన్స్ట్రెయింట్ అన్నాం. మెటీరియల్ మనకి ఎంత దొరుకుతుంది, మెటీరియల్ అవైలబిలిటీ ఎంత ఉందనుకున్నాం మనం, మెటీరియల్ అవైలబిలిటీ 5 kgs ఉందన్నాం. 5 kgsని మనం గ్రామ్స్లో కన్వర్ట్ చేస్తే 5000 గ్రామ్స్ ఉంది, మనకి 5000 గ్రామ్స్ ఉంది. సో ఇప్పుడు మనం ప్రొడక్ట్ ఏకి ఎంత కావాలి, రిక్వైర్మెంట్ ప్రొడక్ట్ ఏకి మనకి ఎంత కావాలి, ప్రొడక్ట్ బీకి ఎంత కావాలి. ఒక యూనిట్కి మనం ఇక్కడ డిస్కస్ చేసాం మెటీరియల్. ప్రొడక్ట్ ఏకి మనకి ఎంత కావాలి, ప్రొడక్ట్ ఏకి 200 గ్రామ్స్ కావాలి, ప్రొడక్ట్ బీకి 300 గ్రామ్స్ కావాలి. అంటే 200 గ్రామ్స్ 300 గ్రామ్స్. ఇప్పుడు మీరు ఎన్నైనా తయారు చేయండి, ప్రొడక్ట్ ఏకి సంబంధించి ఒక్కొక్క యూనిట్కి 200 గ్రామ్స్ కావాలి. అంటే దాని అర్థం ఏంటి, మీరు సపోజ్ x1 తయారు చేస్తున్నారు అనుకోండి, 200 ఇంటూ x1 ప్లస్ అదే బీకి ఒక్కొక్క యూనిట్కి 300 కావాలి, మీరు x2 యూనిట్స్ తయారు చేస్తున్నారంటే 300 ఇంటూ x2. ఇది మొత్తం కూడా మీ దగ్గర అవైలబిలిటీ ఎంత ఉంది, 5000. అంటే 5000 కన్నా ఎక్కువ ఉండకూడదు, 5000కి ఈక్వల్ అన్న అవ్వచ్చు, 5000 గ్రామ్స్ కన్నా, లేదంటే 5000 కన్నా తక్కువ ఉండాలి. ఎక్కువ ఉండడానికి మన దగ్గర మెటీరియల్ లేదు, ఇది ఒక కన్స్ట్రెయింట్. ఇది కూడా ఒక ఎల్పీపీలోకి మనం కన్వర్ట్ చేసేసాం. అలాగే సెకండ్ కన్స్ట్రెయింట్ మనకి లేబర్ అవైలబిలిటీ. లేబర్ అవైలబుల్ మనకి ఎంత ఇచ్చారు, మనకి ఇన్న గివెన్ సిచ్యుయేషన్లో లేబర్ అవైలబిలిటీ మనకి 30 అవర్స్ ఇచ్చారు. లేబర్ అవైలబిలిటీ ఓన్లీ 30 అవర్స్. రిక్వైర్మెంట్ చూద్దాం. ఈ 30 అవర్స్లో మెటీరియల్ ఏకి ఎంత కావాలి, ప్రొడక్ట్ ఏకి ఎంత కావాలి, ప్రొడక్ట్ బీకి ఎంత కావాలి. 1 యూనిట్ తయారు చేస్తే ప్రొడక్ట్ ఏకి మనకి 3 అవర్స్ కావాలి, ప్రొడక్ట్ బీకి 2 అవర్స్ కావాలి. 3 అవర్స్ ఒక యూనిట్ తయారు చేయాలంటే 2 అవర్స్. ఇప్పుడు దీన్ని మనం ఏంటి అంటే x1 తయారు చేస్తాం ప్రొడక్ట్ ఏ. సో 3x1 ప్లస్ 2 అవర్స్ తయారు చేస్తాం. 2 అవర్స్ ఇంటూ ఎన్ని యూనిట్స్ తయారు చేస్తున్నాం, 2 యూనిట్స్.
అంటే ఏని మీరు x1 యూనిట్స్ తయారు చేస్తే ఒక్కొక్క అవర్కి 3, ఒక్కొక్క యూనిట్కి 3 ఇంటూ x1. అలాగే బి అనేది మీరు x2 యూనిట్స్ తయారు చేస్తే ఒక్కొక్క యూనిట్కి 2 అవర్స్ అంటే 2x2. మొత్తం టోటల్ ఎంత లోపల ఉండాలి? 30 అవర్స్. సో టోటల్ మీకు అవైలబిలిటీ 30 అంటే మీరు 30 లోపలే ఉండాలి. లెస్ దాన్ ఎప్పుడు వాడాలి? దిస్ ఇస్ ద మ్యాక్సిమం లిమిట్. ఇంతకన్నా ఎక్కువ వాడకూడదు. ఇంతకుముందు మెటీరియల్లో మనం లెస్ దాన్ ఎందుకు వాడాము? మ్యాక్సిమం మన దగ్గర ఎంత ఉంది? 5000 గ్రామ్స్ ఉంది. 5000 కన్నా ఎక్కువ వాడకూడదు. సో అది మ్యాక్సిమం. అలాగే సెకండ్ దానికి మనకు మ్యాక్సిమం ఎంత ఉంది? 30 ఉంది మ్యాక్సిమం. అదే మినిమము అట్లీస్ట్ అన్నారనుకోండి, అప్పుడు గ్రేటర్ దాన్ సింబల్ వస్తుంది. అంటే మినిమం అంత వాడాలి, దానికన్నా ఎక్కువ వాడాలి, అప్పుడు గ్రేటర్ దాన్ తీసుకోవాలి. ఇలా మనం ఫార్ములేట్ చేసిన తర్వాత ఫైనల్గా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు నాన్ నెగిటివ్ కన్స్ట్రెయింట్ ఒకటి ఫార్ములేట్ చేస్తాం. 2 కన్స్ట్రెయింట్స్ మనకి ఇచ్చారు. ఇది కామన్గా ప్రతి దానికి మనం నాన్ నెగిటివ్ కన్స్ట్రెయింట్ మన వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో x1 గ్రేటర్ దాన్ 0, x2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, దీన్ని కంబైన్డ్గా x1, x2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0గా మనం మెన్షన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఓవరాల్గా ప్రతి దాన్ని మనము ఈక్వేషన్స్లోకి కన్వర్ట్ చేసామండి. సో దాంట్లో మనం ఫస్ట్ మ్యాక్సిమైజేషన్ ఈక్వేషన్లో కన్వర్ట్ చేసాం గోల్ని, తర్వాత దాని కండిషన్స్, ఆ గోల్ అచీవ్ చేయడానికి కండిషన్స్ని ఈక్వేషన్స్లో కన్వర్ట్ చేసాం. మొత్తం మనకి 3 ఈక్వేషన్స్ వచ్చాయి. అలాగే నాన్ నెగిటివ్ ఈక్వేషన్ ఒకటి 4. వీటన్నిటిని మనం సింపుల్గా రాయాలి. మన ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఏంటో చూడండి. ఆబ్జెక్టివ్ ఫంక్షన్ మ్యాక్సిమైజ్ z ఈజ్ ఈక్వల్ 40x1 ప్లస్ 60x2. మనం కనుక్కున్నది ఇదే కదా, 40x1 ప్లస్ 60x2. వీటికి సరే మన గోల్ అది, ప్రాఫిట్ అంత కావాలి. z ఈజ్ ఈక్వల్ 40x1 ప్లస్ 60x2 మ్యాక్సిమైజ్ చేయాలి. సబ్జెక్ట్ టు అంటే కండిషన్స్ ఏంటి? మనం డ్రా చేసిన కండిషన్స్. ఒకటే మెటీరియల్ కండిషన్ ఏంటి? 200x1 ప్లస్ 300x2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 500. 200x1 ప్లస్ 300x2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5000. ఇది ఫస్ట్ కన్స్ట్రెయింట్. అలాగే సెకండ్ లేబర్ కన్స్ట్రెయింట్ ఏంటి? 3x1 ప్లస్ 2x2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 30. ఇది సెకండ్ కన్స్ట్రెయింట్. ఆ తర్వాత నాన్ నెగిటివ్ కన్స్ట్రెయింట్ కామన్గా ఉండేది ఏంటి? x1, x2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ అవర్ ఎల్పిపి ఫార్ములేషన్. చూసారు కదా, మనం ఇక్కడ ఒక ఇచ్చిన సిచ్యుయేషన్ మొత్తాన్ని ఎల్పిపిలోకి కన్వర్ట్ చేసుకున్నాం. ఇలా కన్వర్ట్ చేయడాన్ని మనం ఫార్ములేషన్ ఆఫ్ ఎల్పిపి అంటాం. అంటే ఒక గివెన్ సిచ్యుయేషన్ని మనం ఎల్పిపిలోకి ఫార్ములేట్ చేసుకొని లీనియర్ ఈక్వేషన్స్లోకి కన్వర్ట్ చేసుకొని ఆ తర్వాతే సొల్యూషన్ చేయాలి. ఇప్పుడు మనం సాల్వ్ చేయలే, మనం సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయలే. సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడం అంటే ఏంటి? మన డెసిషన్ వేరియబుల్స్ ఏమి ఇచ్చాము? x1, x2. ఆ x1, x2ని ఫైండ్ అవుట్ చేయడం అనేది సొల్యూషన్. బట్ మనం ఎక్కడ x1, x2ని ఫైండ్ అవుట్ చేయలేదు ఇంకా. మనం జస్ట్ ఇప్పటిదాకా చేసింది ఏంటంటే ఇచ్చిన సిచ్యుయేషను, దాంట్లో గోల్ ఏంటి, డెసిషన్ వేరియబుల్స్ ఏంటి, కన్స్ట్రెయింట్స్ కండిషన్స్ ఏంటి, వాటన్నిటిని ఈక్వేషన్స్లోకి మార్చుకున్నాం. సో అలా ఈక్వేషన్స్లోకి మారిస్తే మనకి ఇలా వచ్చింది. సో దీన్నే మనం ఏమంటామంటే ఫార్ములేషన్ ఆఫ్ ఈపీ, ఫార్ములేషన్ ఆఫ్ ఎల్పిపి అంటాం. జనరల్గా మనకి సిఎంఏ ఇంటర్లో కానీ సిఎంఏ ఫైనల్లో కానీ మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఎప్పుడైనా ఎల్పిపి నుంచి మనకు ఒక క్వశ్చన్ వస్తే అది ఏరియా నుంచి వస్తుంది అనమాట, ఫార్ములేషన్ ఆఫ్ ఎల్పిపి నుంచి. ఇంకా నెక్స్ట్ సాల్వ్ చేయడం అంటే ఏంటి? సాల్వ్ చేయడం అంటే మనం ఫైనల్ టార్గెట్ ఏంటి? x1, x2ని ఫైండ్ అవుట్ చేయడం. సో x1, x2ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేయాలి? సొల్యూషన్, ఇది సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడం అనమాట. సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా గ్రాఫికల్ మెథడ్, అలాగే మనకి సింప్లెక్స్ మెథడ్ అని ఉంటాయి. ఆ రెండిట్లో నుంచి మనం ఏదో ఒక మెథడ్ని సెలెక్ట్ చేసుకొని మనం సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో we will continue in the next class.